ఢిల్లీలో మనం ఏ నిర్ణయం తీసుకొచ్చామో చెప్తే అమ్మాయి థ్రిల్ అవుతుందంటావా, షాక్ అవుతుందంటావా? రెండు అవదు, సిగ్గుపడుతుంది. చూద్దామా? గ్యారంటీ. చూద్దాం. హాయ్ డాడ్. హాయ్ హాయ్ మై స్వీట్ హార్ట్, కమ్ కమ్ కమ్. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే కూర్చో. నా కోసం ఏం తీసుకొచ్చారు? చాలా గొప్ప గిఫ్ట్ తెచ్చా. మీరు చెప్పొద్దు. లెట్ మీ గెస్. పర్ల్ సెట్, ల్యాప్టాప్. చాలా చిన్నది. హైదరాబాదీ బిర్యానీ. అబ్బా, మీరు ఇలా వదిలేస్తే పెన్ను తెచ్చారా, పెన్సిల్ తెచ్చారా అని అడుగుతుంది. తల్లి, నీ కోసం మీ నాన్న మంచి మొగుడు చూసొచ్చారు. రామ్మా. ఒక నిమిషం. పేరు సలీం. ఇతను డ్రైవరే కాదు, మన ఇంటికి మూలస్తంభం కూడా. తన తాత ముత్తాతల నుంచి మన ఇంట్లోనే పనిచేస్తున్నాడు. ఆగండి. కుడికాలు లోపల పెట్టిరామ్మా. అదేం కుదరదు అన్నయ్య, నువ్వు వదిన పేర్లు చెప్పుకొని లోపలికి రావాలి. నేను నా వైఫ్ శిల్ప వచ్చాను. ఇప్పుడు నువ్వు చెప్పు వదినా. చెప్పు వదినా. ఆయన చెప్పారుగా. నువ్వు చెప్పావు సరే, వదిన కూడా చెప్పాలిగా. భయపడకొదినా, అది చిట్టమ్మ, మన ఇంట్లో పని మనిషి. రకరకాల ఫేషియల్ వాడడం దాని హాబీ. ఖాళీగా ఉంటే ఇల్లు ఊడ్చడం దాని వీక్నెస్. చిట్టమ్మ వదినా. నమస్కారం అమ్మా. సింగర్ది, నీకు మంచి టైం పాస్. నాకు చాలా చిరాగ్గా ఉంది. హాయిగా రెస్ట్ తీసుకో, మళ్ళీ రాత్రి నిద్ర ఉండదుగా. వాట్ ఎ బ్యూటిఫుల్ స్టాచ్యూ. కొత్తగా వచ్చినట్టుంది. ఎంతైనా మా రామగడి టేస్టే టేస్ట్. హాయ్ నవీన్. హాయ్ మేరా దోస్త్. హాయ్. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే, జస్ట్ నౌ. హాయ్ మై ఫ్రెండ్. హే, ఆఫ్టర్ సో లాంగ్ టైం. సారీ రా, నీ మ్యారేజ్. శిల్ప ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ నవీన్. పని మీద అమెరికా వెళ్ళాడు, అందుకే మన పెళ్లికి రాలేకపోయాడు. నవీన్, షీఈ్ మై వైఫ్ శిల్ప. ఓ బ్యూటిఫుల్. హాయ్. బాబీ చాలా సిగ్గుపడుతున్నట్లుంది. మ్యారేజ్ స్పెషలా? తీసుకో. ఏంటి ఇట్లా ఇట్లా ఇట్లా. ఏంటి? That's it. ఆహా, అబ్బబ్బబ్బబ్బబ్బ, బ్యూటిఫుల్ ఫేస్. మా వాడికి సరైన జోడి దొరుకుతుందో లేదా అని భయపడ్డాను. బాపట్టాడు. ఏమై రాంగ్? సర్లేరా, మొదలు పెట్టేసావా? అరే, ఇంకా మొదలు పెట్టలేదురా. శిల్పాజీ, మేము ఫ్రెండ్స్ మాత్రమే కాదు, బిజినెస్ పార్ట్నర్స్ ఆల్సో. 75-25. ఓకే, చెప్పలేదా? యా, కంగారు పడుకో. కొంచెం తెంగరోడు గాని మంచి ఎదవ. ఏంట్రా ఈ అవతారం? అమెరికాలో లేటెస్ట్ ఫ్యాషన్. పద పద, పైకి పద. బ్యూటిఫుల్. అమ్మాయి గారు, ఇంట్లో బూజులు బాగా పట్టినాయండి, దులిపేస్తున్నాను. దేవుడా, నన్ను వృద్ధిలోకి తీసుకొచ్చి ఇటువంటి బైకులతో పాటు ఇంకా మంచి బైకులు కొట్టేసి అమ్మేసి ఇన్నోవా కారు కొనుక్కోవాలి. హాయ్ డిక్కీ. డిక్కీయా? మీరెవరు? తప్పుకో. ఓకే, నీకు బంపర్ ఆఫర్. నీ బైక్ నాకు 1 గంట సేపు అద్దెకిస్తున్నావు. ఎందుకు? 10,000 కోసం. 10,000 కోసం 70,000 బైక్ ఎలాగిస్తాం? అమ్మ డిక్కీ, బ్యూటిఫుల్ లాజిక్. అందాక నా కారు ఉంచుకో. అబ్బా, బాగుందే. బాగుందా?
ఇది నా కోరిక. కొట్టేయాలని ట్రై చేయకు. ఆ. దాన్ని స్టార్ట్ చేస్తే బాంబు వెళ్తుంది, నీ డిక్కి పగులుతుంది. అయ్య బాబోయ్, ఈ నవలం ఎంత ఉందా? హే రామ్, హాయ్. ఏంటి ఇక్కడ? ఒరే నవీన్, మంచి టైంకి వచ్చావరా. బండి చెడిపోయింది, మెకానిక్ ఫోన్ చేశాను, వస్తున్నాడు. ఓ పని చేయి, బాబీని తీసుకుని నువ్వు బైక్లో వెళ్ళిపో, నేను కార్ రిపేర్ చేసుకొస్తా. పర్లేదురా, నువ్వు శిల్పని తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వచ్చే, నేను డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేస్తాను. అది కాదురా. ఏం పర్లేదురా. శిల్ప, నవీన్ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు, వెళ్ళు. ప్లీజ్ సిట్ డౌన్. కారు కంటే బైక్ బ్యూటిఫుల్ కదా, మనుషుల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. ఒకసారి బైక్ ఆపండి. ఎందుకు? బట్ వై? ఆపండి. ఓకే ఓకే. ఆటో. బయటికి వెళ్ళేటప్పుడు చీపుతో ఎదురొస్తావేంటి? ఎక్కడికి వెళ్తున్నారు అని వెళ్ళేటప్పుడు అడగకూడదని అమ్మాయి గారు మిమ్మల్ని చూస్తున్నారండి. క్యాంప్కి. మళ్ళీ ఎప్పుడు వస్తారు? తెలీదు. మీరు వెళ్ళిపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతాను. మన అనుకుంటే మన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంట్లో. అయినా నీకు చిన్నప్పటి నుంచి ఒంటరితనం, నిశ్శబ్దం ఇష్టం కదా. అమ్మాయి గారు తప్పకండి. పోవతలకి. మురుమురివి మంగళం మీద పడ్డామంటే ఇదే. నాకెందుకు వచ్చిన గొడవ? ఏంటబ్బా, ఇంట్లో ఎవరు లేనట్టున్నారు? ఓ మై గాడ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఎంత మంచి ఛాన్స్. ఓసే, నువ్వు నాకు నచ్చావు, నువ్వు కూడా నచ్చావు. ఏంటా చప్పుడు? జలకాలాటలలో. అసలు బ్యూటిఫుల్. ఈ శారీకి బ్యూటీ ఆ బ్యూటీ కట్టుకోవడం వల్లే వచ్చింది కాదా? నిన్ను ఇలా కాదు, బ్యూటిఫుల్ ఛాన్స్. ఈ జోడి ఎంత బాగుంది, బ్యూటిఫుల్. మ్యూజిక్, డాన్స్. రండమ్మా రండి. आइए साहब आइए. రండి. अंदर आइए मैडम साहब. రండి మేడం. సలీం, నీకేం ఇబ్బంది లేదు కదా? సాబ్, ఇట్లాంటి చిన్న ఇంట్లో ఉండడం మీకు ఇబ్బంది సాబ్, మాకేం ఇబ్బంది? అయినా ఇల్లు ఇచ్చింది మీరే సార్. సాబ్, అడవిలోకి వెళ్ళిన రాముడు రాముడే సాబ్, అజ్ఞాతంలో ఉన్న పాండవులు రాజులే సాబ్. సాబ్, బురాదిన్ సబ్కు ఆతా సాబ్, లేకిన్ బురాదిన్ చాలా రోజులు ఉండదు సాబ్. ఇట్లాంటి చిన్న ఇంటికి రావడం మీ దురదృష్టమే సాబ్, కానీ ఈ సేవకుడి ఇంటికి రావడం మా అదృష్టం సాబ్. సలీం, సలీం, నువ్వు రామాయణం మహాభారతం గురించి మాట్లాడుతున్నావా? నేను అసలైన ముసల్మాని మేం సాబ్. ఎదుటి వారి మతాన్ని, మనుషుల్ని గౌరవించడం మా లక్షణం మేం సాబ్. ఇది ఎక్కడ పెట్టాలి? ఇద్దరు లగాయ్యే మేం సాబ్. ఇక్కడ. అవునమ్మా, రాముడైనా రహీమైనా దేవుడు ఒక్కడే. ప్రతి మతం చెప్పేది సాటి మనిషిని ప్రేమించమని. అక్కడ పెట్టండి అమ్మా. మా సాటి పోలీస్ స్టేషన్ రమ్మంటారా? తుమ్ పోలీస్ అయ్యే శైతానే. వీడెవడో గానీ మనోడు గురించి కరెక్ట్ గా చెప్పాడు రా. డబల్ కరెక్ట్. వీడికి కూడా మర్డర్ కేసులో పాటు అనుకుంటాను. వీడికి కూడా జీపెక్కించండి. మీకు ఇది మామూలేగా? 199 మంది అమాయకులేగా మీరు అరెస్ట్ చేశారు. మీకు నేరస్తులందరూ పార్ట్నర్లు. మిమ్మల్ని దేవుడు క్షమించడు. పార్ట్నర్స్ అంత కరెక్ట్ గా ఎలా చెప్పిందిరా? ఈ నా కొడుకు ఏసీ బోరం దొరికిపోతా